కమ్సే కమ్ ఎంత లేదనుకున్నా ఈ 45 డేస్లో 40,500 ఎర్న్ చేసుకోవచ్చు. లాంగ్ ఏమి ఇయర్ మీకు ఒక ఏరియా ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక రూట్ ఉంది. ఇప్పుడు మనకి బోడుప్పల్ ఉంది. బోడుప్పల్ ఒక ఏరియా, బోడుప్పల్ మొత్తం కూడా మీ ఇయర్. బోడుప్పల్ 90 వరకే లాస్ట్ 90 కంటే ఎక్కువ కొడితే రాదంటే వస్తుంది. నువ్వు 100 కొట్టినావు అనుకో, 100 ఇంటూ 20 రూపాయలు ఎంత, 2,000. రోజుకు 2,000. మా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, గట్టిగా నూకుతారు. గట్టిగా ఒక్కొక్కరు 100, 150 కూడా కొడతారు. ఇప్పుడు సేల్ ఇది అంతా అయిపోయినాక సేల్ హైయెస్ట్ శాలరీ లెవెల్కి వచ్చింది కూడా ఒక వీడియో పెడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే మీరు ముందే తమ్నైల్లో చూసి ఉంటారు. సో ఏదైతే ఇప్పుడు దసరా సేల్ ఉందో 45 డేస్లో 1,06,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ 1,06,000 వరకు ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఈ 45 డేస్ ఏమందంటే ఈ వీడియోలో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ 45 డేస్ ఏవి? ఫస్ట్ ఈ 45 డేస్ ఈ నెల 17th నుండి, అంటే సెప్టెంబర్ 17th నుండి అక్టోబర్ నెక్స్ట్ మంత్ 31st వరకు ఈ 45 డేస్లో ఈ మనం 1,06,000 అనేటివి ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఏదైతే సేల్ టైం ఉందో, సేల్ టైంలో ఇప్పుడు మనకు నార్మల్ టైం కంటే ఈ సేల్ టైంలో వచ్చేసి ఇన్సెంటివ్స్ ఉంటాయి, బోనస్లు ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే షిప్మెంట్ కూడా అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మనకు షిప్మెంట్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే 17 రూపీస్ ఇస్తారు. సో ఇప్పుడు ఏదైతే ఈ సేల్ స్టార్ట్ అవుతుందో చెప్పాను కదా 45 డేస్ అని చెప్పేసి, సో ఆ 45 డేస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈచ్ షిప్మెంట్కి 3 రూపీస్ ఎక్స్ట్రా, అంటే 17 + 3. 17 + 3 అంటే ఎంత అవుతుంది? మనకి షిప్మెంట్కి వచ్చేసి 20 రూపీస్ అవుతుంది. సో ఈ 20 రూపీస్ షిప్మెంట్కి వచ్చినప్పుడు మనం పైన తమ్నైల్లో పెట్టినాం, ఏమని పెట్టినాం? 45 డేస్లో 1,06,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు అని పెట్టినాం. సో ఈ 1,06,000 అనేటి ఎలా ఎర్న్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ 1,06,000 ఎర్న్ చేసుకోవడం అని చెప్పేసి చెప్పినా కదా. సో ఇది అందరికీ వస్తా అంటే అందరికీ రాదు. ఎందుకంటే ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే 40 కొట్టినోనికి, 60 కొట్టినోనికి, 50 కొట్టినోనికి ఎవరికి డిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ 45 డేస్లో ఒకవేళ 60 డెలివరీస్ చేసినావు అనుకో, 60 × 20 రూపీస్ మొత్తం పర్ డేకి ఎంత అవుతుంది? 1,200 అవుతుంది. 1,200 ఇంటూ నువ్వు 45 డేస్ కాబట్టి 45 డేస్ అయితే నీకు ఎంత అవుతుంది? 54,000 వస్తుంది. సో అంటే నువ్వు ఈ డెలివరీ ఇప్పుడు ఏదైతే ఈ 45 డేస్లో నువ్వు డెలివరీస్ చేసినావు అనుకో, తక్కువ డైలీ 60 అయితే 54,000 వరకు ఈ 45 డేస్లో ఎర్న్ చేసుకోవచ్చు. సో మరి 1,06,000 ఎట్లా అంటే దానికి కూడా ముందు చెప్తున్నా. ఇప్పుడు 70 డెలివరీస్ చేసినాం అనుకో, 70 డెలివరీస్ ఇంటూ 20 రూపీస్ 1,400. 1,400 ప్లస్ ఇది ఒక ఎంత అవుతుంది? 1,400 ప్లస్ 1,400 ఇంటూ 45 డేస్ మొత్తం 63,000 అవుతుంది. సో ఇదే వరకు 70 షిప్మెంట్స్ ఎవరైతే కొడతారో వాళ్ళకి ఎంత వస్తుంది? 63,000 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి 80 షిప్మెంట్స్ ఏవైతే 80 డెలివరీస్ చేస్తారో ఈ 45 డేస్లో 80 ఇంటూ 20 పర్ డేకి 1,600 అవుతుంది. 1,600 ఇంటూ 45 డేస్. సో వాళ్ళకి ఎంత అవుతుంది అమౌంట్? 72,000 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళా 90 షిప్మెంట్స్ ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళకి ఎంత అవుతుంది? 20 ఇంటూ 90 1,800 అవుతుంది. పర్ డేకి 1,800. అంటే పర్ డేకి నీకు 1,800 రావాలంటే నువ్వు డైలీ 90 షిప్మెంట్స్ కొట్టాలి. 90 షిప్మెంట్స్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే నీకు పర్ డేకి 1,800 వస్తుంది. ఈ 1,800 ఇంటూ 45 డేస్ నువ్వు డెలివరీస్ చేస్తావు కాబట్టి 45 డేస్ ఇంటూ 1,800 మొత్తం ఎంత అవుతుందంటే నీకు 81,000 అవుతుంది. సో ఇప్పుడు మనం చేసిన లెక్క ప్రకారం ఎంత ఏదైతే 90 షిప్మెంట్స్ కూడా డెలివరీ చేసిన కూడా 81,000 వస్తుంది కదా. మరి నువ్వు అన్నట్టు 1,06,000 ఎట్లా వస్తుందని చెప్పేసి మీరు అడగవచ్చు, నేను చెప్తా. సో ఈ 1,06,000 ఎట్లా వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గట్టిగా డెలివరీస్ చేసేటోడు ఉన్నాడు, వాడు 100, 120, 130, 150 డెలివరీస్ అయినా చేస్తాడు. సో అసొంటోడు ఏంటంటే డైలీ ఒక 90 డెలివరీస్ చేసిండు అనుకో. 90 డెలివరీస్ చేసినప్పుడు గరిష్టంగా మనకి 1,800 ఇంటూ 45 డేస్ చేస్తారు కాబట్టి 81,000 వచ్చింది కదా. సో ఈ 1,06,000 81,000 తీసేది. సో ఈ 81,000 తీసేస్తే ఎంత అవుతుంది? ఇంకా 25,000. సో ఈ 25,000 అనేవి ఎట్లా వస్తాయంటే రిఫరల్. సో రిఫరల్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేనున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఇప్పుడు నేను నిన్ను రిఫర్ చేసిన అనుకో, ఒక్కరిని రిఫర్ చేస్తే నాకు 5,000 వస్తాయి. సో 5,000 వస్తాయి డైరెక్ట్ వస్తాయంటే నేను రిఫర్ తీసుకొచ్చి ఇట్లా అబ్లో తీసుకొని నేను తీసుకొచ్చిన నాకు 5,000 ఇయ్యరంటే అట్లా ఇయ్యరు. సో దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే, మీరు ఎవరైతే తీసుకొస్తారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ టవర్ డేస్లో అవైలబిలిటీ 85 నుండి 90% ఖచ్చితంగా అటెండెన్స్ అవైలబిలిటీ ఉండాలి అతను.
సో ఏదైతే డెలివరీస్ ప్రొడక్టివిటీ ఉంటుంది, ప్రొడక్టివిటీ మెయింటైన్ చేయాలి. అట్లా మెయింటైన్ చేస్తే మీకు ఏదైతే రిఫర్ చేస్తారో ఆ రిఫరల్ బోనస్ వస్తుంది. సో మీరు ఈ రిఫరల్ బోనస్ వస్తుందా రాదా దాని గురించి మీరు పక్కన పెడితే, మీరు కమ్సే కమ్ సరే ఇక్కడ నేను ఏదైతే 60 షిప్మెంట్ డెలివరీ చేస్తే 45 డేస్కి 54,000 అని చెప్పేసి అన్నాను. సో మీకు 60 షిప్మెంట్ కూడా డెలివరీ చేయడం అంటే మీతోటి కాదు, అంటే మీరు కొత్త కాబట్టి 60 షిప్మెంట్ కూడా మేము డెలివరీ చేయలేము అని అనుకుంటాం. సో అసొంటోళ్ళు ఏం చేయారంటే ఒక 40 అయితే అప్పుడు మీకు ఎంత అవుతుంది, 40 ఇంటూ 20, 40 ఇంటూ 20 ఎంత అవుతుంది, 800. 800 ఇంటూ 45 డేస్ ఎంత అవుతుంది, ఒక్క నిమిషం బ్రో నాకు లెక్కలు రావు, నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుని కొడతా. క్యాలిక్యులేటర్ ఏడుందా, ఓకే. ప్రొడక్టివిటీ నాకు తెలిసి 45 అనుకుంటా. మినిమం 45 డెలివరీస్ చేస్తేనే, అంటే డైలీ యావరేజ్గా ఖచ్చితంగా డైలీ ఏదైతే ఈ 45 డేస్ ఉందో 45 డేస్లో డైలీ 45 షిప్మెంట్లు డెలివరీ చేస్తేనే. సో ఇది అయితే ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఇలా 45 డెలివరీస్ పక్కా చేయాలి కమ్సే కమ్. ఎంత లేదనుకున్నా కానీ ఈ 45 డేస్లో 45 డెలివరీ, రోజుకు 45 చేసినా కానీ మీకు 45 రోజులకు వచ్చేసి ఇంటూ 20 వేసుకొని ఇంటూ మళ్ళీ ఇప్పుడు 45 ఇంటూ 20 మళ్ళీ ఇంటూ 45 డేస్ మీకు ఎంత అవుతుంది, అది 40,500 అవుతుంది. అంటే కమ్సే కమ్ ఎంత లేదనుకున్నా ఈ 45 డేస్లో 40,500 ఎర్న్ చేసుకోవచ్చు. ఇక మళ్ళీ ఖచ్చితంగా ఇక కమ్సే కమ్ ఏమో 40,500. ఇక ఎక్కువ అంటే ఇప్పుడు ఇక మీ ఇష్టం అది. ఇప్పుడు 60 షిప్మెంట్స్ సత్తా మీలో 60 షిప్మెంట్స్ కొట్టవచ్చు. 70 డెలివరీస్ అయితే 70 డెలివరీస్, 80. దీన్ని బట్టి ఇప్పుడు ఇది ఏదైతే అమౌంట్ స్ట్రక్చర్ ఉందో, ఇది మన ఏదైతే రేట్ కార్డు ఉందో అది నేను ఇందులో డిస్ప్లే అయితే చూడండి. సో ఇలాగా పచ్చే చెప్పాలంటే బ్రో ఎవరి గుద్దల్దాం వాళ్ళు బ్రో. నా గుద్దల్దాం వచ్చేసి నేను 40 కొట్టుకుంటా బ్రో. నిజంగా చెప్తాను. ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తాంటే నాకు అంత బట్టి పట్టినట్టు అనిపిస్తుంది, కానీ నేను చెప్తాను చూడు, నా గుద్దల్దాం ఉంది, నేను 40 కొట్టుకుంటాను. 40 ఇంటూ 20 800, 800 ఇంటూ 45 రోజులు కథం, అది ఎంత అవుతుందో అంత చూసుకోరు. కానీ ఇదేంటంటే 40 కొడితే నడవది, ఖచ్చితంగా రోజుకి 45 డెలివరీస్ కొట్టాలి బ్రో. సో ఇప్పుడు ఏంటంటే నేను ఖచ్చితంగా ఒక 70-80 డెలివరీస్ నేను చేయగలుగుతాను అనుకున్నాను అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 షిప్మెంట్ నేను డెలివరీ అయితే నాకు ఎంత అవుతుంది బ్రో, 80 ఇంటూ 20 రూపీస్ 1600, 45 రోజులకు వచ్చేసి 72,000. అట్లా ఎవ్వని కుదరడం వాంది బ్రో. ఇక నాకు పచ్చి చెప్పాలంటే అంతే. ఇక మీరు ఖచ్చితంగా మీ దాంట్లో ఇప్పుడు 70 కొట్టగలుగురు అనుకో, 70 కొట్టుకోరు, దానికి ఎంత అమౌంట్ వస్తుంది, 63,000 వస్తుంది 45 డేస్కి. ఒకవేళ 80 కొట్టిరు అనుకో 72,000 వస్తుంది. ఒకవేళ 90 కొట్టిరు అనుకో 81. ఇక 90 వరకే లాస్ట్, 90 కంటే ఎక్కువ కొడితే రాదంటే వస్తుంది. నువ్వు 100 కొట్టినావు అనుకో, 100 ఇంటూ 20 రూపాయలు ఎంత, 2,000. రోజుకు 2,000. మా దాంట్లో పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, గట్టిగా నూకుతారు, గట్టిగానే ఒక్కొక్కడు 100, 150 కూడా కొడతారు ఇప్పుడు సేల్లా. ఇది అంతా అయిపోయినాక సేల్ హైయెస్ట్ శాలరీ ఎవరికి వచ్చింది కూడా ఒక వీడియో పెడతా. నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్పినట్టు ఈ వీడియో, ఇప్పుడు మామూలుగా ఫ్రీగా ఈ టైం ఈ నెల 15 రోజులు ఖచ్చితంగా ఫ్రీగా ఉండేటోళ్ళు ఏంటంటే అట్లా వచ్చి ఇట్లా పోవచ్చు బ్రో, మంచిగా చేసుకోరి. 45 50 కొట్టుకున్నా కానీ మీకు తక్కువ ఎంత లేదన్నా 40,000 నుండి 50,000 అయితే ఈజీగా వస్తాయి. తక్కువ నేను మీకు చెప్తున్నా. లేదు బ్రో నాకు ఇంత ముందుకు నేను చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఏమైనా వేకెన్సీ వచ్చి జాయిన్ అయితే నేను ఎన్నైనా కొట్టుకుంటా, నేను 50 కొడతా, 60, 70, 80, 90, 100 వరకైనా నేను కొట్టగలుగుతాను అనుకుంటే రారి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు తెలిసిన 2 హబ్బులు ఖాళీగా నాకు తెలిసినాయి. ఇప్పుడు అయితే హైరింగ్ జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి నాకు తెలిసి ఉప్పల్ ఒకటి నాది, నేను చేసేది ఉప్పల్ హబ్బు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉప్పల్ హబ్బు కానీ లొకేషన్ వచ్చేసి మన ఫిర్జాది కూడా కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. సో నేను ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ ఇస్తా, మా హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన నెంబర్ ఇస్తా. ఇంకొకటి వచ్చేసి అప్సిగూడ హబ్బు. ఈ అప్సిగూడ హబ్బు కానీ లొకేషన్ వచ్చేసి ఏడుంటుందంటే మన చిలకన టు బోడుపల్లి రూట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా రాఘవ బ్యాంక్పెట్ హాల్ బిసైడ్ రాఘవ బ్యాంక్పెట్ హాల్ ఆపోజిట్ దేవి పద్మశ్రీ కన్వెన్షన్కి ఉంటుంది. సో ఆ హబ్బు కూడా హెచ్ఆర్ నెంబర్ నేను కింద ఇప్పుడు మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అయితే మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మరి నువ్వు చెప్పినావు గరిష్టంగా చెప్పినావు 7 వరకు చెప్పినావు, 81,000 వరకు చెప్పినావు. మరి ఈ 1,06,000 ముచ్చట చెప్పలేదంటే ఇక 1,06,000 ముచ్చట ఏంటంటే నువ్వు డైలీ 90 షిప్మెంట్లు కొట్టి 45 డేస్ కనుక వచ్చినావు అనుకో, 45 డేస్ డైలీ 90 షిప్మెంట్లు కొడితే నీకు 81,000 వస్తుంది. 81,000 ఈచ్ పర్సన్ రిఫరల్ 5,000 కాకే నువ్వు ఒక 5 రిఫర్ చేసినావు అనుకో ఈ 45 డేస్లో అప్పుడు 25,000. అట్లా 1,06,000 అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. సో మనం రిఫరల్ అంటే ఖచ్చితంగా 5 తీసుకొస్తామా 3 తీసుకొస్తామా అని చెప్పేసి మనమైతే ఏం చెప్పలేము బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 60 షిప్మెంట్లు కొట్టిండు ఆయన, 60 షిప్మెంట్లు కొట్టిండు, డైలీ ఒక 5 రిఫర్ చేసిన అనుకో ఎంత అవుతుంది అప్పుడు, ఈ 25,000 ప్లస్ ఒక 54,000 మొత్తం 79,000 అవుతుంది. సో ఇట్లా నువ్వు ఎన్ని షిప్మెంట్లు కొట్టినావు, ఎంతమందిని రిఫర్ చేసినావు దాన్ని బట్టి నీకు అమౌంట్ అనేది వస్తుంది. ఇక నీకు అర్థమైంది ఏంటంటే కమ్సే కమ్ ఈజీగా 50 షిప్మెంట్లు అయితే పక్కా ఓటగలుగుతారు. ఆ 50 షిప్మెంట్లకు అయితే ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోరు. 50 ఇంటూ 100
సారీ 50 ఇంటూ 20 డైలీ ఎంత అవుతుంది మనకు 1000 అవుతుంది. 45 డేస్ కంటే 45,000 అంటే కమ్సే కమ్ మీరు ఎంత లేదని ఈజీగా కొట్టగలుగుతారు. నేను చెప్తున్నా ఖచ్చితంగా. మీరు ఎంత కొత్తోళ్ళైనా సరే ఈజీగా ఇప్పుడు 50 ఎట్లా అంటే 50 మందికి లాంగ్ ఏమి ఇయ్యరు మీకు. ఒక ఏరియా ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక రూట్ ఉంది. ఇప్పుడు మనకి బోడుప్పల్ ఉంది. బోడుప్పల్ ఒక ఏరియా. బోడుప్పల్ మొత్తం కూడా ఇయ్యరు. బోడుప్పల్ ఒక రూటు. ఒక రూట్లో ఒక ఏరియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బోడుప్పల్ ఏరియా ఒక టెలిఫోన్ కాలనీ ఉంది అనుకుందాం. టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ 1 ఉంది. రోడ్ నెంబర్ 1లో అటు ఇటు మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని ఇల్లులు ఉంటాయి కదా. ఇప్పుడు ఆ గల్లీలో ఖచ్చితంగా ఒక 6 డెలివరీలు పోతాయి. ఒక్క గల్లీలో మా అంటే మీకు ఆ గల్లీ ఎంత సరే గల్లీ పొడి ఎంత ఉంటుంది? ఒక 500 మీటర్స్ ఉంది. 500 మీటర్స్లలో మీరు ఖచ్చితంగా ఒక 5 డెలివరీస్ ఇస్తారు. రోడ్ నెంబర్ 1 అయిపోయాక రోడ్ నెంబర్ 2 రోడ్ నెంబర్ 3 ఇప్పుడు టెలిఫోన్ కాలనీ అయిపోయింది. టెలిఫోన్ కాలనీ అయిపోయాక దాని పక్క ఏరియా ఇట్లుంటాయి. అట్లా ఒకటే ఏరియా మీకు ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో ఇస్తారు కాబట్టి మీరు ఈజీగా ఎంత కొత్తలో అయినా సరే బ్రో ఖచ్చితంగా 50 డెలివరీలు మినిమం 50 డెలివరీలు చేయొచ్చు. నువ్వు మినిమం 50 డెలివరీలు అయితే 45 డేస్కి నీకు 45,000 ఎక్కడ ఇది కమ్సే కమ్ భయ. నేను బల్ల గుర్తు చెప్తాను. ఓకేనా? ఇక మీకు రిఫర్ చేస్తే దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు 1,06,000 అయితే ఎట్లా వస్తుందో అర్థమైంది కదా. ఏదైతే మీరు 90 షిప్మెంట్ డెలివరీ చేసి ఉంది 45 డేస్కి 45 డేస్ కొట్టాలి. 90 షిప్మెంట్లు కొట్టినప్పుడు అప్పుడు మీకు 85,000 వస్తుంది. సారీ 81,000 వస్తుంది. 81,000 ప్లస్ ఒక 5 రిఫర్ చేస్తే 25,000 అన్నట్టు. చెప్పినా కదా రిఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ టవర్ డేస్లో ఈ బీబీడీ బిగ్ బిలియన్ డేస్ అయిపోయి 45 డేస్లో అవైలబిలిటీ మెయింటైన్ చేయాలి, ప్రొడక్టివిటీ మెయింటైన్ చేయాలి. అట్లయితే మీకు 5,000 వస్తాయి. సో నేను ఏమంటున్నాను అందుకే ఈ 25,000 మీరు మర్చిపోరు. ఎందుకంటే మీరు 25,000 వస్తాయని చెప్పేసి నేను చెప్పతలేను. నేను కూడా ఏంటంటే మీరు 5 రిఫర్ చేసిన 5 ఉంటారో ఉండరు ఎవరికి తెలుసు. ఉంటాడు 4 రోజులు చేస్తాడు పీక్తాడు. లేదంటే సంథింగ్ ఏదైనా మీరు ముగ్గున తీసుకొస్తారు 15,000 వస్తాయి. అంటే 81,000 ఇంటూ 10 ప్లస్ 15,000 గట్లు లెక్కేసుకోరు. సో మీరు ఇక మీరు ఒక 10 మంది రిఫర్ చేసినా కానీ 10 ఇంటూ 5,000 కానీ 10 మంది ఖచ్చితంగా నిలబడాలి. టవర్ డేస్ అయిపోయే వరకు ఉంటేనే మీకు ఆ 5,000 అనేవి ఈచ్ పర్సన్ 5,000 అనేవి వస్తాయి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది క్లియర్గా ఏంటంటే ఇప్పుడు నడిచే ఈ సేల్లా కమ్సే కమ్ 45 డేస్కి 45,000 రెవెన్యూ చేసుకోవచ్చు. గరిష్టంగా ఇక చెప్పాలంటే అది మన గుద్దల్దాం భయ. 100 కొట్టినాం అనుకో డైలీ 2,000 అంటే 45 డేస్లో 90,000 కొట్టుకోవచ్చు నువ్వు. అర్థమైందా? ఆ పైన రిఫరల్ అది వదిలేసేసేది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 100 కొట్టిరు అనుకో 100 ఇంటూ 20 2,000 అవుతుంది. 2,000 అంటే 45 డేస్ కొడుతురు. ఎంత అవుతుంది? ఏదైతే ఈ 2,000 ఉన్నాయో 45 డేస్ అంటే 90,000 ఖచ్చితంగా. ఇప్పుడు సరే అది ఇచ్చిపెట్టారు ఆ రిఫరల్ ఇచ్చిపెట్టినా కానీ గట్టిగా మీరు రోజు 100 కొట్టినా కానీ ఖచ్చితంగా 45 డేస్లో 90,000 కొట్టవచ్చు. ఏంటంటే ఈ రేట్ కార్డు కూడా ఏంటంటే ఇది ఓన్లీ 45 డేస్కి అనమాట. ఇప్పుడున్న ఏదైతే 17th నుండి 31st వరకు ఉందో సెప్టెంబర్ 17th నుండి అక్టోబర్ 31st వరకు. సో ఇది ఈ ఏదైతే ఉందో రేట్ కార్డ్ అది మాత్రమే చెప్పిన. మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ 17కి వస్తుంది. సో మీరు ఒకసారి అయితే మీరు ఖాళీగా ఉండి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ఏదైతే అప్సిగూడ హబ్ ఉందో ఆ హెచ్ఆర్ నెంబర్ ఇస్తా, మళ్ళీ ఉప్పలో హబ్ ఉందో ఆ హెచ్ఆర్ నెంబర్ ఇస్తా. ఒకసారి మీరు వాళ్ళకి కాల్ చేసి మీరు ఏ రూట్ అయితే మీకు దగ్గర ఉంటుంది అనుకుంటారో మీరు ఆ రూట్ తీసుకోరు. ఇక వేస్ట్గా మన ఖాళీ ఇప్పుడు ఎట్లయినా సరే ఖచ్చితంగా ఇల్లనే మంచిగా కమాయించుకోవచ్చు బ్రో ఇప్పుడు ఈ 45 డేస్లో. సో కమాయించుకోరు. నీ గుద్దల్లం ఎంత ఉంది బ్రో, నువ్వు ఎంత కమాయిస్తున్నావు అంటే అది పర్సనల్ అయిపోతుంది. నేను కమాయించలేను, నాకు గుద్దల్లం లేదు కుల్లా చెప్తున్నా. ఎందుకంటే నేను 40 కొడతా, 50 కొడతా, 60 కొడతా, అంతకంటే ఎక్కువ కొడతా. నేను 60 కొడతా లాస్ట్. కానీ సేలు 60 అంటే నేను నా రూట్ ఇద్దరం ఉంటాం. 30 షేర్ చేసుకుంటాం. 30 షేర్ చేసుకుంటాం అంటే 60 ఇట్లా లోడ్ 100 వచ్చినా షేర్ 50 అట్లా షేర్ చేసుకుంటాం. సో మీకు అయితే క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మంచిగా కమ్సే కమ్ గట్టిగా కమాయించుకోవచ్చు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారేమో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో. కానీ ఇంట్రెస్ట్ ఉంటేనే బ్రో, బలవంతం ఏం లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లలో నూగుర్రి. నేను చెప్పింది మీకు ఏమైనా తప్పు అనుకుంటే నన్ను నూగుర్రి, నేను అడ్రస్ చెప్తా. మీరు నన్ను నూకినప్పుడు మరి వాళ్ళు చెప్పారుగా నాకు, నేను కూడా వాళ్ళని నూకుతా. ఎటువంటిది అయితే ఏం ఫేక్ లేదు బ్రో. మీకు రేట్ కార్డ్ కూడా నేను డిస్ప్లే చేస్తా. ఒకసారి చూడుర్రి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఆ జాయినింగ్ ప్రాసెస్ ఏంది కదా అని చెప్పేసి మీరు హెచ్ఆర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు క్లియర్ చెప్తారు బ్రో. అంతే. ఈ వీడియోలో మస్తు లాగ్ అయింది బ్రో. ఇంకోటి ఏంటంటే శాలరీ స్ట్రక్చర్ కూడా ఉంది. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో షిప్మెంట్కు అంటే ఇప్పుడు ఒక షిప్మెంట్ ఇప్పుడు ఇన్ని షిప్మెంట్ డెలివరీ అయితే ఇంత అని చెప్పేసి చెప్పాను కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇలా సపరేట్ శాలరీ వాళ్ళకు ఉంటుంది. సో ఆ శాలరీ వాళ్ళకి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం.